99. ఈ 99లో కూడా బహుశా ఒక 70-80% న్యాచురల్గా రాష్ట్ర అధికారులు ఎటు ఉంటే అటు ఉంటారు. ఎందుకంటే మా గ్రామాల్లో అభివృద్ధి జరగాలి, వీళ్ళ వల్ల ఉపయోగం ఉందనుకునే రీతిలో ఉంటారు. సరే, అయినప్పటికి కూడా వాళ్ళు తలసలుగా ఏ పార్టీకి ఎఫిలియేషన్ లేకుండా ఎన్నికైన వాళ్ళు 99 మంది. తామస చూసుకుంటే పర్సంటేజ్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ 82 పాయింట్ సంథింగ్, టీడీపీ 15 తటస్థులు వచ్చి 3% ప్రకారం చూసుకుంటే ఇది పర్సంటేజ్ వచ్చింది. ఇది కూడా మీకు ఇస్తాను, ఈ లెక్కంతా కూడా మీకు ఇస్తాను. ఇదేం దాపరికం కాదు, చంద్రబాబు నాయుడులాగా వచ్చి ఏదో అంకిల్ క్యారెడీ చెప్పం. ఇది ఈ నేపథ్యంలో మరి మా ప్రభుత్వం పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల, ప్రభుత్వం పనితీరు పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మొదటి విడతలో రాష్ట్రంలో ఉన్న ప్రధానికి అందరూ కూడా విజయాన్ని చేకూర్చినందుకు, మా సానుభూతుల్ని గెలిపించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతోనైతే మరలా ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చేకూర్చారో మళ్ళీ మీ తాలూకా పునరంకితమవుతూ మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం ఎల్లవేళ పాటుపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పని ముఖ్యమంత్రి గారి మాటగా, ప్రభుత్వం మాటగా, నా మాటగా తెలియజేస్తున్నాను. ఇక జిల్లాల వారి చూసుకుంటే, ఇందాక నేను చెప్పిన ఈ 2637 అవుట్ ఆఫ్ 3244లో ఏదైతే 2637 చెప్పానో వాటి సంఖ్య ప్రకారం జిల్లాల వారి చూసుకుంటే శ్రీకాకుళంలో 321 అయితే వైఎస్ఆర్సీపీ 264, టీడీపీ అలయన్స్ వచ్చి 53, ఇంకా అదర్స్ వచ్చి 4 జిల్లాల వారి చూసుకుంటే. అదే విశాఖపట్నం అయితే 344, 269 వైఎస్ఆర్సీపీ పార్టీ, టీడీపీ 55, అదర్స్ 20. ఈస్ట్ గోదావరి తీసుకుంటే మొత్తం 362, అందులో 311 వైఎస్ఆర్సీపీ, టీడీపీ అలయన్స్ 44, అదర్స్ వచ్చి 7. వెస్ట్ గోదావరి తీసుకుంటే 239, 170 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 34, అదర్స్ వచ్చి 35. కృష్ణా జిల్లా తీసుకుంటే 225, వైఎస్ఆర్సీపీ 185, టీడీపీ అలయన్స్ 37, వైఎస్ఆర్సీపీ 3. గుంటూరు జిల్లాను తీసుకుంటే 337 టోటల్ సర్పంచ్ ఎన్నికలైనవి, 264 వైఎస్ఆర్సీపీ, 62 టీడీపీ అలయన్స్, వైఎస్ఆర్ అదర్స్ వచ్చి 11. అంటే అదర్స్ అంటే ఇందులో వైఎస్ఆర్ ఈ వచ్చిన 99లో చాలా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో రెబల్స్. ప్రకాశం జిల్లా తీసుకుంటే 227, వైఎస్ఆర్సీపీ 186, టీడీపీ అలయన్స్ వచ్చి 35, అదర్స్ వచ్చి 6. మరి వైఎస్ఆర్ కడప తీసుకుంటే 206, 179 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 23, రెబల్స్ 4. కర్నూలు తీసుకుంటే 193, 159 వైఎస్ఆర్సీపీ, 34 టీడీపీ అలయన్స్, రెబల్స్ 0. అనంతపూర్ తీసుకుంటే 169, 104 వచ్చి వైఎస్ఆర్సీపీ, 21 వచ్చి టీడీపీ అలయన్స్, రెబల్స్ వచ్చి 2. చిత్తూరు తీసుకుంటే 371 వైఎస్ఆర్సీపీ, 82 టీడీపీ, 4 వచ్చి వైఎస్ఆర్సీపీ. ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. ఇది మీకు ఇస్తాను, మీ పత్రికా సోదరులందరికీ ఇస్తాను. ఎందుకంటే ఇంత క్లారిటీ చెప్తానంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ
స్థానిక ఎన్నికల వైఎస్ఆర్పీ పతనం ప్రారంభమైంది. మా పతనం ప్రారంభం లేదు. చంద్రబాబు నాయుడు తుడిచిపెట్టిపోవడం పతనం మొన్న గత ఎన్నికల్లో వచ్చి అయింది. ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది. ఎంత అబద్ధం ఆడతాడంటే 38.74% అతనికి సీట్లు వచ్చాయండి. ఏ ఊళ్ళో వచ్చాయి బాబు? ఆంధ్రప్రదేశ్లో వచ్చిందా లేకపోతే ఈ అస్సాంలో కానీ లెక్కటి కానీ చెప్పేసావా నువ్వు? ఆంధ్రప్రదేశ్లో చెప్పావా? అస్సాం కానీ ఇంకెక్కడైనా అవుతాయండి స్థానిక ఎన్నికలు దేశంలో? అవి కూడా కలుపుకొని ఆ పార్టీ కలుపుకొని చెప్పేశాడా అని డౌట్ నాకు. ఎవడ నవ్విపోతాడు. మళ్ళీ చెప్తాడు గాలి కబుర్లు చెప్తాడు బొత్స అని ఫైర్ అయిపోతాడంటే ఏంటి ఫైర్? చెప్పాలి ఫైర్ ఇంజిన్ చెప్పి చల్లార్చమని చెప్పాలి. బొత్స బయటకు ఇస్తాడు, ఈసారిగా టెస్ట్ చేస్తారు. నేను రాత్రి చెప్పాను. నేను చెప్పినప్పటికి 91% ఇప్పుడు ఉన్నాయి. ఇంకో 2-3% పెరగొచ్చు అన్నాను. 2-3% తగ్గాయి. నేను అప్పటికి నేను చెప్పినప్పుడు 97% ఉన్నాయి. ఇంకా 2-3% పెరగొచ్చు మావి అని చెప్పాను. 2-3% తగ్గాయి. నేను కాదనలేదే. ఇగో అంకెలతో సార్ చెప్తానని నేనేమి నీలాగా నువ్వు 34.7% అన్నావు చెప్పు. 38.74% అన్నా కదా. ఏ జిల్లాలో ఎన్ని వచ్చాయో చెప్పండి. ఇదే కాదు, రేపు ఉదయం గెలిచిన సర్పంచులు అందరితో మా ఇన్ఛార్జీలు మా శాసనసభ్యులు ఫోటోలు కూడా రేపు ప్రకటిస్తాం. ఫోటోలు కూడా మా సానుభూతి సర్పంచ్తో పెట్టుకుని ఫోటోలు కూడా ప్రకటించడం జరుగుతుంది చెప్పి వాస్తవం. ఎందుకు చెప్తానండి ఇంత? చంద్రబాబు నాయుడు నందిని పందిని నంది చేసి అటు ఇటు చేసి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి కింద పడిపోయినా సరే నేను మీదే ఉన్నానని చెప్పని నువ్వు పడుకొని చూస్తున్నావు నిలబడి చూడట్లేదు అని అబద్ధాలు చెప్పుకుని జిమ్మిక్కులతో కాలం వెళ్ళబచ్చడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు. ఆ నేపథ్యంలోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని పేజీలని బాబు చూడండి, 20 పేజీలు. ఎక్కడెక్కడో అల్లగొల్లాలు జరిపాంట, అక్రోజాలు జరిపాంట. మీ టీవీలకు కనపడినవి, మీ మీడియాలకు కనపడినవి, ఎలక్షన్ కమిషన్ నోటీసు రానివి, పోలీసుకి తెలియనివి, ఎలక్షన్ ఆఫీసుల దృష్టికి రానివి, ఆయా గ్రామాల్లో ప్రజలకు కూడా తెలియని అంశాలు చంద్రబాబు నాయుడు తీసాయి. ఇన్సిడెంట్ జరిగితే అక్కడ గ్రామస్తులకి ఆ ప్రజలకు కూడా ఆ విషయంలో భాగస్వామ్యం అని తెలుస్తుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా లేకపోతే దౌర్జన్యాలు జరిగినా లేకపోతే హేళన చేసుకుని తెలుస్తుంది. వాళ్ళకి కూడా తెలియని విషయాలు కూడా చంద్రబాబు నాయుడు కళ్ళలో వచ్చాయి. ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి చూస్తే ఈ ఏడవాలో నవ్వాలో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు తాపత్రయం చూస్తుంటే వాస్తవాన్ని ఒప్పుకో. చంద్రబాబు నాయుడు ఏ రకంగా వచ్చే చెప్పు. నేను ఇప్పుడు చెప్పాను, నన్ను గాయగోపాల్ అన్నావు, మా సాయిరెడ్డి గారు చెప్పింది వచ్చి ఇదంతా కాదన్నావు, మాయ మాటలు అన్నావు. లేదు మా పార్టీని వచ్చి నువ్వేదో అంటున్నావు. ఇప్పుడు నీ మాటలు వాస్తవాలని చెప్పు, నీ మాటలు నిజాలను నిరూపించుకో. అబద్ధాలు కోరి నువ్వు నోరిప్పితే అబద్ధం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు, ఎంతో సంక్షేమం, అభివృద్ధి పనుల్లో నడుస్తుంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని చూసి ఇలాంటి కార్యక్రమాలు మనం చేయాలని చెప్పని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈ రాష్ట్రం కాదు చూస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో నుంచి ప్రజలు ఎందుకు మమ్మల్ని వ్యతిరేకిస్తారు? ఆరంభం అయిపోయింది. ఆరంభం నీ పతనం వచ్చి అయిపోయింది. ఆరంభం ఇది ఆరంభం కాదు, క్లోజ్ అయిపోయింది. ఇది ఈ కార్యక్రమం. ఇది ఎంతెందుకు ఏదో ఒక నియోజకవర్గం చెప్పనండి ఆయన్ని. ఇగో ఈ నియోజకవర్గం నేను వచ్చాయని చెప్పి నేను చెప్తున్నాను. నేనైతే మొత్తం ఈ నియోజకవర్గాల్లో లిస్ట్ ఇది నాది ఇచ్చేస్తున్నాను మీకు. అందులో మళ్ళీ ప్రత్యేకంగా మైలవరం మీ పక్కనే ఉంది, మా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన మా పార్టీ సానుభూతి పరులు
అక్కడ 48 స్థానాలకు వచ్చి ఎన్నికలు జరిగితే మంత్రిలో 44 వచ్చి వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 టీడీపీ గెలిచింది, 1 ఇండిపెండెంట్ గెలిచింది. ఇది వాస్తవం కాదా చెప్పండి? అబద్ధం చెప్పనండి. లేదు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నేను చెప్పిన అబద్ధం అయితే ఇగో ఈ లిస్ట్ ఇచ్చారు ఇది కాదు అని చెప్పనండి. లిస్ట్ పబ్లిష్ చేస్తున్నాం కదా, మీకు ఇస్తాం కదా. అది చెప్పనండి. అప్పుడు అవునని కాదని అంటాను. ఎందుకు ఇలాంటి గాలి కబుర్లు పనికిమాలిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు? ఇంకా 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 ఎవరిని మోసం చేద్దామని, ఇంకా ఏం చేద్దామని ప్రజలందరూ పాపం ఈ ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పథకాల పట్ల, లేదా ముఖ్యమంత్రి గారి పట్ల ఎంతో విశ్వాసంతో, ఆయన మన నమ్మకంతో, ఆయన అభిమానించి గౌరవించి మొదటి విడతలో ఇది ఇచ్చి ఇంకా రెండో విడతలో జరుగుతున్న ఇనానమస్లో కూడా 95% వచ్చి ఇంకా అదే మాట్లాడుతున్నాను. చాలా ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజానీకం మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో ఇంత విజయాన్ని మాకు చేకూర్చి మా మీద నమ్మకూర్చినందుకు, అలాగే 2, 3, 4 విడతల్లో కూడా ఇదే వరవడితో ఇంతకంటే మినగా ఇంకా ఉంటుందని ఆశిస్తూ వారు చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా బాధ్యతగా ఈ ప్రభుత్వం మెరుగుతుందని మరి మనం చేస్తున్నాను. ఇకపోతే నేను రోజున మా ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. ఆత్మీయ చెల్లెమ్మకు తమ్ముళ్ళకు అని. ఎవరికి? విలేజ్ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లకి ఒక లేఖని ఆయన వచ్చి నన్ను రాశారు. నేను ఆయనతో మాట్లాడాను. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చి ప్రతి అంశాన్ని కూడా గుమ్మం ముంగిడికే సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో దాంట్లో యువకుల్ని భాగస్వామ్యం చేయాలని, ఎవరైతే సేవా దృక్పథంతో ఉంటారో వాలంటరీగా నేను వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తానని కోరుకుంటారో, నిరుద్యోగంగా పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఆ ఖాళీ ఉన్న సమయంలో ఎంతో కొంత నా పక్కింటి వాడికి, నా పక్కింటి ఎదురింటి వాడికి, నా వీధిలో ఉన్న వాళ్ళకి సాయం చేద్దామనే ఆలోచనతో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం ఒక రాష్ట్ర ప్రజలు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థ అని చెప్పని. ఎన్నికల ముందే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఆవేదన, ఆయన ఆలోచన, ఆయన విధానం ఈ లేఖలో కనిపిస్తుంది. చెప్పారు. నేను నాతో మాట్లాడి ఎంతో బాధతో మాట్లాడారు. అన్న ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి విధానాన్ని, ఇంత సేవా దృక్పథంతో, ఇంత గౌరవాన్ని యువకులకి, నా చెల్లెమ్మకి, తమ్ముడికి తెస్తుంటే కొంతమంది దుష్టశక్తులు ఇలాంటి విధానాన్ని తూట్లు పడవాలని, కొన్ని దుష్టశక్తులు వచ్చి ఓ చెడ్డ పేరు తీసుకురావాలని, ఎవరైతే సేవ చేస్తున్నాం అనుకున్న ముందుకు వచ్చిన ఆ చెల్లి తమ్ముడికి ఓ దురుద్దేశాన్ని, దుర్బుద్ధిని మరి వాళ్ళకి అంటగట్టాలని కొద్దిమంది 0.1% మంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పి నేను మా డిస్కషన్లో చెప్పినప్పుడు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన మొదటే చెప్పారు, ఈ కార్యక్రమానికి ఇస్తుంది గౌరవ వేతనం, అది జీతం కాదు. ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వారానికి కొన్ని 7 రోజులు నువ్వు దీంట్లో విలీనం అయిపోక్కలేదు, దాంట్లో వచ్చి అంకితం అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక 3 రోజులు ఖాళీగా ఉన్న సమయాల్లో ఈ కార్యక్రమం చేయడానికి, నీ పక్కవాడికి సాయం చేయడానికి, నీలో ఉన్న సేవా తత్వరాన్ని బయటికి తీసుకొచ్చి ఎదుటివాడికి చేయూతనివ్వడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాము.
గత ప్రభుత్వంలో చూసాం. ఏ కార్యక్రమం చేయాలనే జన్మభూమి కమిటీలను పెట్టి ఆ కమిటీలో కూడా పార్టీ కార్యకర్తలను పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే లంచం ఇస్తే పార్టీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వారికే ఆ పథకాలని ప్రభుత్వ పథకాలను ఇచ్చేవారు. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పని ఎక్కడ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఓ సేవా దృక్పథంతో సేవాతత్వంతో ఉన్న ఎవరైతే యువతీ యువకులున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చాం, ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దానికి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా 5,000 రూపాయలు పారితోషికంగా ఆనందోదయం జీతం కాదు, ఇది ఇద్దామనే ఉద్దేశంతో ఎన్నికల ముందే ఎన్నికల సభలోనే నేనే మాట చెప్పాను. దాంతోపాటు ఎన్నికల ప్రణాళికలో కూడా ఏదైతే మనం భగవద్గీత, ఏదైతే ఖురాను, ఏదైతే బైబిల్ అని చెప్తామో ఆ ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాలకు పొందుపరిచాను. నేను పరిస్థితి పెట్టిన అంశం ఇది. ఒకవేళ జీతాలు తీసుకుంటే ఈ గౌరవం నా సోదరులకు దక్కదు, ఒకవేళ జీతం తీసుకుంటే నా సోదరికి ఈ గౌరవం దక్కదు. సో కాబట్టి పారితోషికం పెట్టాను. వాళ్ళకి ఎందుకంటే మంచి ఉద్యోగాలు ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు, ఆ ఉద్యోగాలు చేసుకోవచ్చు అని ఉద్దేశంతో ఈ పథకం ఈ పెట్టారని చెప్పని మరి ఆయన ఈ లేఖలో పొందుపరిచారు. సమాజ హితం కోసం వివక్షత లేకుండా ఇంటింటికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఒక 500 ఇళ్ళకో 5,000 ఇళ్ళకో పెట్టలే, 50 ఇళ్ళకి ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉన్న ఆ వాలంటీర్ ఎప్పుడైనా సరే ఎవరికైనా పక్కవాడికి సాయం చేయాలి, అవసరం వచ్చినప్పుడు ఎలాగా వెళ్తుండే యువతి యువకులు ఉంటే ఎలాగా వెళ్తారు. కానీ వాళ్ళకు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పాము అని ఎంతో ఆవేదనతో ఆయన నిన్న మాతో మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లో ఆయన భావాన్ని, ఆయన ఆవేదనని, ఆయన ఆలోచనని, ఆయన అవన్నీ కూడా మరి లేఖ రూపంలో ఇవాళ బహిరంగ లేఖ ఇవాళ పెట్టారు. నిజంగా కూడా ఇది చూసిన తర్వాత వినే తర్వాత నాకు కూడా అదే అనిపించింది. కాబట్టి దయచేసి ఎవరైతే వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో ఈ సమాజంలో మీకు గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పాడు చేసుకోకండి. భగవంతుడు ఇచ్చారు ఒక అవకాశం, సేవ చేసే అవకాశం. కొద్ది గంటలో కొద్ది రోజులో ఆ సేవ చేయడానికి పూనుకోనండి. అంతేగాని ఎవరో పెట్టిన ఆలోచనల్ని ఎవరో పులుకలుపుతుండి దీన్ని తూట్లు పడదాం అనుకుంటున్న దుష్టశక్తుల తాలూకా ఆలోచనలకు వెళ్ళొద్దని ఆ సోదరులందరినీ కూడా, సోదరిమణులందరినీ కూడా మరి ప్రభుత్వం ద్వారా వారిని కూడా మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహా దుర్మార్గమైన ఆలోచనతో ఉంటుంటాడు. చూసాం మనం ఇప్పుడే ఎన్నికల్లోని ఈ రకంగా ఫలితాలు వస్తే దాన్ని అడ్డగోలుగా మళ్ళీ నాకు 37% వచ్చాయని చెప్పి ఎంత బ్లంట్గా, ఎంత దిగాకూర్ధనంగా ఆయన వాదిస్తున్నాడో మనం చూస్తుంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మాట వాళ్ళకి కూడా. సో అలా నాకు తెలిసి పని ఒత్తిడి ఏం లేదు. ఒకవేళ పని ఒత్తిడి ఏమి ఉంటే దాన్ని రెటిఫై చేస్తాం. పని ఒత్తిడికి అకౌంటబిలిటీ లేదు కదా. సచివాలయ సెక్రటరీకి ఉంది, సెక్రటరీలకి ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగస్తులకి వాళ్ళు. ఇది ఓన్లీ 50 ఇళ్ళకే ఇది పని ఒత్తిడి. వాళ్ళు 4,000 జనాభాకి అది. ఇది ఓన్లీ 50 ఆ వీధి వరకే. ఇది ఆ వీధిలో ఉన్న వాళ్ళ వరకే ఏదైతే బ్యాంకులు ఇచ్చినప్పుడు
లేకపోతే ఇల్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ చూడమన్నమో, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా 50 ఇల్లో ఎవరు అర్హులో చేర్చమన్నమో, లేకపోతే ర్యాష్ ఇచ్చినప్పుడు వచ్చి వాళ్ళకి అందిందో లేదో చూసుకోవడమో, ఇది రోజు రొటీన్లో ఒక హాఫ్ అన్ అవర్ పని. ఎంత అంతకంటే ఎక్కువ ఉంటుంది. నా దృష్టికి నేను నేను ఎక్కడికి టూర్కి పోయినా, నేను ఎక్కడికి వెళ్ళినా మామూలుగా క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తున్నప్పుడు, లేకపోతే ప్రోగ్రామ్స్కో, ఇనాగ్రేషన్స్కో, ఫౌండేషన్కో ఎక్కడికి వెళ్ళినా సరే వాలంటీర్స్ని, సెక్రటరీని పిలిచి మాట్లాడతాను. నా దృష్టికి ఎప్పుడు రాలే నా దృష్టికి. ఎందుకంటే ఇది అడిగా, ఒకవేళ ఏదైనా భగవంతుడు వచ్చి ఉండడానికి లేదు. ఇప్పుడు మీకు తెలియదా వాలంటీర్ ఏం చేస్తున్నాడని? మీకు కూడా తెలుసు కదా. ఒకవేళ అది ఏమైనా ఉంటే దాన్ని అవుట్ రెటిఫై చేసుకోవచ్చు. కానీ ఇది ఈ జీతాల గురించి ఇది 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 దీని మీద మాట్లాడుతున్నా. పనివత్తుడు రావడానికి సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం అవుటర్స్ ఏం లేవు కదా. అది కూడా 50 ఇళ్ళకే కన్ఫర్మ్ చేశాం కదా. ఊరందరికీ వాలంటీర్ అకౌంటబిలిటీ కాదు కదా. అది మా రిక్వెస్ట్. మన రోజుకి ఎన్నికల సంఘం బాగుందని బట్టి ఇవాళ జేబులో అయిందా అంటే ఆయన కానీ ఎక్కువ సీట్లు వచ్చి ఎన్నికల సంఘం వచ్చి లెక్కలు రాసిస్తూ వచ్చేస్తాయి. ఎలా రాస్తాడు ఆయన చెప్పిన ఎలా రాస్తాడు? కొన్నేది చేయగలడు కానీ అన్నీ చేయలేడు కదా. పోనీ చూసాను నువ్వు అన్నా బ్రదర్. ఇప్పుడు అదే మన చంద్రబాబు అంటే బాగుండు. ఏమని? సరే ఇది పార్టీ సింబల్ లేదు కాబట్టి మాకు చిన్నే వచ్చాయి, మీకు ఇన్నే వచ్చాయి, రేపు చూడుసుకో, రేపు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పార్టీ సింబల్ అవుతాయి కదా, అప్పుడు మీ సంగతి తేలిపోద్ది అని అన్నాం అనుకో, సంతోషిద్దాం. సరే ఇది ఒక ఛాలెంజ్ కింద తీసుకుందాం. అదంటలే కదా. ఇప్పుడే 38% వచ్చాయంటుంటే ఎంత? 38.74. టీడీపీకి అనుగుణంగా 38.74% ఫలితాలు వచ్చాయి. 94% వైఎస్ఆర్ గెలుచుకుందని. అంటే మేము 94 గెలుచుకున్నామంటే ఆయన ఫలితాలే కదా, ఓటు శాతం కాదు కదా. ఓట్లు కూడా రావు. ఎలాగొస్తాయి ఓట్లు? ఎలాగొస్తాయండి ఓట్లు? అది ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆయన అంటే సోదరుడు అన్నట్టు ఏమంటారు, టికెట్ పార్టీ సింబల్ అవుతాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు అన్నాను అనుకో. చంద్రబాబు మాకు ఛాలెంజ్ చేశాడు అని చెప్పి అనుకునేవాళ్ళం. అది కాదే, కింద పడినా మీద ఉన్నా అంటాడు. గొప్ప వ్యక్తుడు బాబు. ఈయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. తప్పే ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళమని, లేకపోతే అంతర్జాతీయ దీనికి వెళ్ళమని చెప్పి అడుగుతున్నాడు. వద్దన్నామా? వద్దంటే మానేస్తాడా? వద్దంటే మానేస్తాడా చెప్పండి? ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఇష్టం. రాజ్యాంగంలో అవకాశాలు ఏంటి పునికి పుచ్చుకొని చేయమని అడుగుతున్నారు. మీ వద్దన మేము అడ్డుపెట్టమే. ఆయన ఎక్కడికి వెళ్ళా పర్వాలేదు. కానీ ఇలాంటి మాయ మాటలు చెప్పడం, ఆ మాయ మాటలను వచ్చి ఇందాక చూశాను ఎక్కడ ఏబిఎన్లో అనుకుంటాం, బహుశా ఏదో ఏదో నాకు పెట్టారు ఏదో. ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చెప్పింది అంతే కదా. నేను చెప్పిందే కదా, నేను ఇక్కడే చెప్పాను. మీ అందరూ ఉన్నారు, నేను అబద్ధం చెప్పలేదే. 91% అప్పటికి వచ్చాయి. ఇంకో 2-3% పెరగొచ్చు. 94 వస్తాయి నా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను అనుకోను 2-3% పెరగలేదు, 2-3% తగ్గాయి. ఇట్స్ ఓకే. ఇంకో వచ్చిన ఇంకో ఇన్నని చెప్పాను కదా. ఇంకో సరే ఇవి అందరికీను వీళ్ళందరికీ పంపించండి. ఇది కాపీలు ఇవ్వండి. ఇవన్నీ మళ్ళీ మనం ఏదో మాయ చెప్పిస్తాం అనుకుంటారు. ఇవ్వలేదు లెక్క అనుకుంటారు. లెక్క ఇచ్చేయండి. ఈ 99 మెంబర్స్ కూడా రేపు ఏ పార్టీకి వీళ్ళు కూడా పెట్టిస్తాము. ఇంకా రేపు మా శాసనసభ్యుల దగ్గర పెట్టి
ఈ సర్పంచ్ అందరితో ఫోటోలతో కలిపి అది కూడా రిలీజ్ చేస్తాం. అప్పటికైనా ఇంక తగ్గుతాడు లేదు చూద్దాం. ఇంకా మీద ఉన్నాడని ఏబీ అన్నం లేకపోతే 5 లేకపోతే ఈనాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు అనుకోవడానికి ఈనాడుకి ఏమొచ్చిందండి? వాళ్ళు రాస్తారు నాకు అర్థం అవ్వదు. వాళ్ళు కొద్దిగా బాగానే ఉండేవారు ఇంతకుముందు, కొద్దిగా ఏదో అటు ఇటు అనుకుంటున్నాం 4-5 సంవత్సరాల కింద. వాళ్ళు కూడా ఇలాంటి ఫాల్స్ న్యూస్ ఎప్పుడు మొదలు పెడుతున్నారే. ఒక 5-6 సంవత్సరాల కింద కొద్దిగా బాగానే ఉండేవారే, వాళ్ళు మారిపెట్టుకున్నారు. చాలా తప్పు. సరే ఏదేమైనా అయిపోయింది. సరే చంద్రబాబు నాయుడు అనుకున్నది కాదు, కానీ ప్రజలు మాత్రం అభివృద్ధిని సంక్షేమానికి మొదటి విడతలో పట్టం కట్టారు. ఇంక 2, 3, 4 విడతల్లో కూడా ఇదే రీతిలో ఉంటారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పూర్తిగా మీరు ఏ బాధ్యత మా మీద పెట్టారో, మా ముఖ్యమంత్రి గారి పట్ల మీరు చూపెట్టిన ఈ అభిమానానికి కృతజ్ఞతగా ఇంకా మిన్నగా ఈ ప్రభుత్వం మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం పాటుపడతానని తెలియజేస్తూ సెలవు. సిద్ధంగా లేకపోతే మాత్రం మానేస్తారా? చెప్పండి. మీ ఎన్నికలకు ఎప్పుడు మేము సిద్ధమే, కానీ మేమేమడిగామంటే ఇప్పుడు కరోనా వాస్తవాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి కొద్దిగా పోస్ట్పోన్ చేసి 2 నెలలు పోయిన తర్వాత పెట్టండి అని చెప్పి అడిగాం. అంతకు తప్ప మేమేమో చంద్రబాబు నాయుడు మా గాలి కబుర్లు చెప్పో గాలి పోగు చేసుకుని మాట్లాడిన పోకిరి మాటలో మేము మాట్లాడలే. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా చెప్పాం, ఎన్నికలు జరిగితే 190% మేము గెలుస్తామని చెప్పాం. ఈరోజు అదే అయింది. ఏమైంది? మేము ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంక మేమేం చేస్తాము? ఏదైనా ఎన్నికల కమిషన్ ఇష్టం, ఎన్నికల కమిషన్ ఇష్టం కదా, మా చేతుల్లో లేదు కదా. మేమైతే మా స్టాండ్ ఒకటే. ఏదైతే వ్యాక్సిన్ అయిన తర్వాత 2వ విడత అయిన తర్వాత ఆ కార్యక్రమం చేసుకోవాలనేది మా తాలూకా ఆలోచన. తదుపరి నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు నిర్ణయం కట్టుబడి పూర్తిగా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సహకరిస్తూ ముందుకెళ్తాం. ఓకే.